23 అక్టోబర్ 2025 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ పూర్తయ్యాక చాలా ఎమోషన్స్, చాలానే ప్రశ్నలు. ఎందుకు వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓటమి? ఎందుకు మళ్ళీ డిఫెన్స్ అప్రోచ్? మరి మన సూపర్ స్టార్స్ ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు? ఇది కేవలం ఓడిపోవడం కాదు, ఒక పెద్ద లర్నింగ్ మూమెంట్ కూడా. గిల్ కెప్టెన్సీపై ప్రశ్నలు. కోహ్లీ వరుసగా 2 డక్స్. బౌలింగ్లో స్ఫూర్తి ఉన్న ఎక్కడో ఒక చోట ల్యాక్ మిస్సింగ్. మరోవైపు ఆస్ట్రేలియా కొత్త ఆటగాళ్ళు ఖచ్చితంగా ఒక కొత్త ఎనర్జీ తీసుకొచ్చారు. బార్ట్లెట్, మిచ్ ఓవెన్, కాన్లీ, ఇలా మన ముందే ఒక నూతన ఆస్ట్రేలియా జట్టు ఆవిర్భవిస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ ఏమిటంటే ఇండియా గత మ్యాచ్ కంటే బెటర్గా ఆడిన ఫలితం మాత్రం మళ్ళీ ఓటమి. మరి ఈ మ్యాచ్లో ఏం జరిగింది? ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఏం తప్పులు జరిగాయి? మనం ఏం నేర్చుకోవాలి? వీటన్నిటినీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. మొదటగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. మ్యాచ్ మొదటి క్షణం నుంచే గేమ్ డైనమిక్స్ మార్చేసింది. పిచ్ స్పైసీగా ఉంది, కొత్త బాల్ సీమ్ అవుతుంది, బౌన్స్ ఎక్కువగా ఉంది. ఇండియా మళ్ళీ టాస్ ఓడిపోయి కష్టమైన కండిషన్స్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. శుభ్మాన్ గిల్ కూడా చెప్పాడు, మొదటి 10 ఓవర్స్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించిందని. మొదటి 10 ఓవర్స్లో ఇండియా మరోసారి ప్రెషర్లో పడింది. హెజల్వుడ్, బార్ట్లెట్ ఇద్దరు ఫ్లాలెస్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో అత్యంత షాకింగ్ మూమెంట్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ సింబల్ ఆఫ్ క్యాప్టెన్సీ వరుసగా 2 సార్లు డక్అవుట్ అయ్యాడు. తన కెరీర్లో ఫస్ట్ టైం 2 సార్లు డక్అవుట్ అవ్వడం. ఈ రెండవ మ్యాచ్లో జేవియర్ బార్ట్లెట్ బాల్ పర్ఫెక్ట్ లెంగ్త్ స్కిడ్ అవుతూ ప్యాడ్ బిగుసుకొని స్ట్రైట్ అవుట్ ఎల్బిడబ్ల్యూ అయింది. కోహ్లీ రివ్యూ కూడా తీసుకోలేదు, అంత క్లియర్ అవుట్ అనిపించింది. కోహ్లీ ఫేస్లో కనిపించింది రెస్ట్నెస్, కాన్ఫిడెన్స్ లేకపోవడం. అతని ఫ్యాన్స్ హార్ట్ బ్రోకెన్ అయ్యారు. అదే క్రికెట్ అంటే, ఎవరైనా కష్టకాలం ఎదుర్కొంటారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లీ కొన్ని పర్సనల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్లో కనిపించాడు బ్యాక్ టు లండన్ అని. చూడాలి అతను తాడు వన్డేలో ఆడతాడా లేదా ఇదేమన్నా రూమరా అని. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే, విరాట్ కోహ్లీ అవుట్ అయిన దగ్గర నుంచి రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్ కలిసి గేమ్ని బ్యూటిఫుల్గా రికవర్ చేశారు. హెజల్వుడ్కి మొదట ఇబ్బంది పడ్డ రోహిత్ తర్వాత తన క్లాసిక్ ఫుల్ షాట్స్తో కంఫర్టబుల్ అయ్యాడు. శ్రేయస్ అయితే ఎప్పటిలాగే టెక్నికల్ ఎలిగెన్స్తో ఆడాడు. వీరిద్దరి మధ్య 180 రన్స్ పార్ట్నర్షిప్ నడిచింది. మ్యాచ్ అత్యంత ముఖ్యమైన చాప్టర్ ఇది. ఇండియా అక్కడి నుంచి 40 ఓవర్స్కి 200 దాటేసింది. ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్న టైంలో అక్కడే ఆడమ్ జాంపా గేమ్ మార్చాడు. రిటర్న్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ మొదటి మ్యాచ్ మిస్ అయినా జాంపా వచ్చి 4 వికెట్స్ రెండో ఓడిఐలో తీసుకున్నాడు. రోహిత్, శ్రేయస్, రాహుల్ 3 సెట్ బ్యాట్స్మెన్ను అతను స్పిన్తో మ్యాజిక్ చేసి అవుట్ చేశాడు. ఈ పిచ్ స్పిన్ కూడా అనుకూలిస్తుందని స్పష్టమైంది, కానీ మనం కుల్దీప్ యాదవ్ని ప్లే చేయించలేదు. అదే మిస్సింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ జాంపా ప్రూవ్ చేశాడు రిస్ట్ స్పిన్నర్ ఉండడం ఒక గేమ్ చేంజర్ అని. మన ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ బాట పడుతున్న సమయంలో హర్షిత్ రాణా, హర్షదీప్ ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హర్షిత్ 3 బ్యూటిఫుల్ బౌండరీలు కొట్టాడు. హర్షదీప్ కూడా స్టార్క్ మీద అగ్రెసివ్ స్ట్రోక్స్ ఆడాడు. చివరిలో 37 రన్స్ పార్ట్నర్షిప్ వలన స్కోర్ 267కి చేరింది. పిచ్ పరిస్థితులు చూస్తే 267 సరిపోతుంది అనిపించింది, కానీ మన బౌలర్లు ఆ స్కోర్ని సపోర్ట్ చేయగలిగారా అంటే ఆన్సర్ ఈజ్ నో. హర్షిత్ రాణా మొదటి వికెట్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మార్ష్ త్వరగానే అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా హర్షిత్ బాల్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కానీ మాథ్యూ షాట్ మళ్ళీ కంఫర్టబుల్గా ఆడాడు. అతని బ్యాటింగ్లో కంట్రోల్ ఉంది, టెంపో ఉంది. అతను చేసిన 70 రన్స్ మ్యాచ్ను బ్యాలెన్స్లో ఉంచాయి.
ఇండియా 3 క్యాచ్లు డ్రాప్ చేయడం కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. అదే టర్నింగ్ పాయింట్ కూడా. అక్షర్, సిరాజ్, నితీష్ అందరూ ఒక్కొక్క క్యాచ్ వదిలేరు. సరే, నితీష్ అంటే చాలా టఫ్ క్యాచ్, కానీ అక్షర్, సిరాజ్ క్యాచెస్ను తీసుకొని ఉంటే కథ వేరేలా ఉండేది. చివర్లో మిచెల్ ఓవెన్ మరియు కాన్లీ చేసిన 50+ రన్స్ పార్ట్నర్షిప్ మ్యాచ్ను ఫిక్స్ చేసింది. ఓవెన్ హిట్స్ పవర్ఫుల్గా ఉన్నాయి, 3 సిక్స్లు గేమ్ మొమెంటం మార్చేశాయి. కాన్లీ మాత్రం సాలిడ్ 61 రన్స్ నాట్అవుట్. ఇండియా తిరిగి మ్యాచ్లోకి రాలేకపోయింది. ఆస్ట్రేలియా 47th ఓవర్లో మ్యాచ్ ముగించేసింది. 8 వికెట్స్ పడ్డాయి, కానీ డౌట్ లేకుండా మన వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలిచి ఉండేవాళ్ళు. ఈ మ్యాచ్లో లర్నింగ్స్ అండ్ మిస్టేక్స్ విషయానికి వస్తే, టాస్ ఓడిపోవడం కండిషన్స్ లాస్, బ్యాట్స్మెన్ షాట్ సెలక్షన్ లోపం, కోహ్లీ రాహుల్ ఫెయిల్యూర్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ లేకపోవడం, ఫీల్డింగ్లో 3 క్యాచ్ డ్రాప్లు చేయడం, డెత్ ఓవర్లో ప్రెషర్ బౌలింగ్ పెట్టడంలో మనం ఫెయిల్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఫలితంగా సిరీస్ లాస్ అయిపోయాం. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, హర్షిత్ రాణా బ్యాటింగ్లో కూడా ప్రామిసింగ్గా ఆడడం ఒక మంచి పరిణామం. రోహిత్ శర్మ కొంత ఫామ్ను రికవర్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా స్టెబిలిటీ చూపించాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ క్లాస్ తిరిగి గుర్తు చేశాడు. ఇవన్నీ బాగున్న టీం కన్వర్షన్ లోపించింది. విరాట్ కోహ్లీ వెళ్తూ ప్రేక్షకులకు వేవ్ చేయడం అతని ఆస్ట్రేలియా చివరి ఓడిఐ కావచ్చని అనిపించింది. అందుకే ఆ స్టేడియం మొత్తం నిలబడి అప్లాజ్ ఇచ్చింది. అతను డక్అవుట్ అయినా మన హార్ట్లో అతను ఎప్పటికీ కింగ్ కోహ్లీ. నాకు అర్థమైనంత ప్రకారం ఆ గ్రౌండ్లో కోహ్లీ ఆడడం అదే చివరి మ్యాచ్, అందుకనే తను వేవ్ చేశాడని అనుకుంటున్నాను. దీని గురించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఇక తిరిగి మ్యాచ్లోకి వెళ్తే, ఆస్ట్రేలియా న్యూ ట్రాన్సిషన్ పేజ్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా కొత్త తరం ముందుకు వస్తుంది. మిచ్ ఓవెన్, కాన్లీ, బార్ట్లెట్, షార్ట్ ఈ నలుగురు ఆడిన విధానం చూస్తే అది భవిష్యత్ ఆస్ట్రేలియాకు కొత్త దిశ. కోచ్ కూడా హ్యాపీ, కొత్త టాలెంట్ రైట్ ట్రాక్లో ఉందని కామెంట్ చేశారు. మొత్తానికి ఇది కేవలం ఓటమి కాదు, ఒక అలారం బెల్. డిఫెన్సివ్ మైండ్ సెట్ నుంచి బయటపడాలి. బెస్ట్ ప్లేయర్స్ బ్యాటింగ్ పొజిషన్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఫీల్డింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. ఫీల్డింగ్ స్టాండర్డ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నట్లు నా పర్సనల్ ఫీలింగ్. గిల్ కెప్టెన్గా సెకండ్ మ్యాచ్లో ప్రెషర్ ఎదుర్కొన్నాడు, కానీ లర్నింగ్ సీజన్ ఇది. రోహిత్, కోహ్లీ రిటర్న్ ఫామ్ చూపించాల్సిన ఆవశ్యకం ఏర్పడింది. సిరీస్ పోయినా భవిష్యత్ సిరీస్లలో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ప్రతి ఓటమి ఒక లెసన్ లాంటిది. ఇది మనకు కాబోయే ఐసీసీ సీజన్ ముందు ఒక బిగ్ వేకప్ కాల్. సో ఫ్రెండ్స్, ఇదే మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ డీటెయిల్డ్ రివ్యూ. మీకు ఏ మూమెంట్ బాగా నచ్చింది? విరాట్, రోహిత్ లేదా హర్షిత్ రాణా? కింద కామెంట్లో తెలియచేయండి. మీ అభిప్రాయాల్ని మన తర్వాత వీడియోలో చర్చిద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.